నువ్వు జనవరి 6వ తారీఖు నాడు పిలిచినావు. నువ్వు పిలిస్తే ఆ రోజు అన్ని కాగితాలు తీసుకొని వచ్చిండు. ఏం ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పిండు. మళ్ళీ రెండోసారి అని పిలుస్తున్నావు. దేనికి పిలుస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఆ రోజు నువ్వు ఎందుకు 4 గోడల మధ్యలో ఎందుకు చర్చలు? నువ్వేమడుగుతావు అడగదలుచుకున్నది అసెంబ్లీ కాల్ఫర్ చేయమన్నాడు కేటీఆర్ గారు. దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు? ఈ మీడియాలో ఈ ప్రచారం ఎందుకు? అరెస్టులు ఎందుకు? నోటీసులు ఎందుకు? అంటే నువ్వు ఎందుకు అసెంబ్లీని కాల్ఫర్ చేయట్లేదు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి కదా. రెండోది, ఈరోజు నువ్వు రెండోసారి పిలిచినావు. నువ్వు రెండోసారి పిలిచినప్పుడు కూడా ఏమన్నాడు రామన్న? నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఇవాళ ఒక నాయకుడు, రాజకీయ నాయకుడి మీద అవినీతి జరిగిందనో, కుంభకోణాలు జరిగినాయనో, పైసలు తిన్నాడనో కేసులు పెడితే ఈ దేశంలో ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసే సంస్థలు సిబిఐ ఉంటుంది నేషనల్లో, ఇక్కడ ఏసీబీ ఉంటుంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తర్వాత విజిలెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళకి కూడా దొంగ దొరకట్లేదు. ఈ ఏజెన్సీలకు ఎవరికి దొరకట్లే. కానీ మనం దొంగను పట్టుకోవాలి అంటే మిగిలింది మనకి ఒకటి, అదేంటి అంటే లై డిటెక్టర్ టెస్ట్ ఉంటే ఎవరినైనా దొరకబట్టవచ్చు. అలాంటి టెస్ట్ పెట్టమని చెప్పి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డిమాండ్ చేసిన నాయకుడు మన కేటీఆర్. ఎందుకంటే యువ నాయకుడు కేటీఆర్, అవినీతిని అంతమొందించే వరకు పోరాటం చేస్తానే నాయకుడు కేటీఆర్. ఐటీ రంగాన్ని ఇలా హైదరాబాద్ డెవలప్ చేసింది కేటీఆర్. తెలంగాణ ఉద్యమం చేసిన కేటీఆర్, తెలంగాణ అభివృద్ధి చేసిన కేటీఆర్. అలాంటి నాయకుని చిల్లర కేసులో ఇరికిస్తావా నువ్వు? నీకు దమ్ముంటే నీ మీద ఏసీబీ కేసు ఉంది, ముఖ్యమంత్రి మీద, మా నాయకుడు కేటీఆర్ మీద ఏసీబీ కేసు ఉంది. నువ్వు రా ఏసీబీ ఆఫీస్కి అన్నాడు. మీడియాను పిలిచి అటువైపు లైవ్ పెట్టమన్నాడు. ఒకవైపు నువ్వు కూర్చో, ఒకవైపు నేను కూర్చుంటా అన్నాడు. ఒకవైపు ఆఫీసర్లు కూర్చో, నీ దాని మీద ప్రశ్నలు నిన్ను అడుగుతారు, నా దాని మీద ప్రశ్నలు నన్ను అడుగుతారు. దమ్ముంటే సమాధానం చెప్పుదాం. ఎవరు తప్పు చేసినా తెలుస్తుంది సమాజానికి. ఇది మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ కావాలన్నాడు. నువ్వు ఎందుకు పారిపోయినావు? ఇది కేటీఆర్ గొప్పతనమో ఇంతవరకు ఎవరు అడగలే ఇట్లా.